హలో అందరికీ. మేము ఇండియన్ గ్రాసరీ స్టోర్‌కి వెళ్ళాము. దీపావళి టైంలో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఎంటర్ అవుతూనే స్వీట్స్ లెఫ్ట్ సైడ్ మొత్తం చాలా రకాలు పెట్టాడు. రేట్లు కూడా అదిరిపోతాయిలెండి. లెఫ్ట్ సైడ్ అంతా చాలా ఫ్లవర్స్ పెట్టాడు. అన్ని బంతిపూలు పెట్టాడు. కానీ నేను తీసుకోవట్లేను. మా ఇంట్లో చాలా పూలు పూసాయి ఈసారి బంతిపూలు. అందుకే తీసుకోలేదు నేను. మామూలుగా ఎక్కడేం పెట్టాడో అంటే ఫెస్టివల్ టైంలో కొంచెము అన్ని ప్లేసెస్ అంతా చేంజ్ చేస్తా షాప్ అతను. అందుకే అన్నీ వెతుకుతున్నాను ఫస్ట్ అయితే. కార్ట్ వెళ్ళే అంత స్పేస్ కొన్ని చోట్ల లేదు. ఇక నేనైతే బనానాస్ తీసుకుందాం అనేసి ఫస్ట్ బనానాస్‌తో స్టార్ట్ చేశాను షాపింగ్. మా బాబు షూట్ చేస్తున్నాడు ఈరోజు. ఇంకా బనానాస్ తీసేసుకొని వెజిటబుల్స్ ఉంటాయి ఈ లైన్ అంతా. కొంచెం నిమ్మకాయలు, ఆకుకూరలు, కొత్తిమీర, మెంతికూర ఇట్లా కొంచెం అన్నీ తీసుకుంటా అనమాట. మా పాప గూడా హెల్ప్ చేస్తుంది. ఏదో వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ ఇది. కొంచెం టైమ్ పాస్ అనమాట. అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న వర్క్స్ చెప్తూ ఉంటా అనమాట. వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి చేసేలాగా. కొంచెం మనకి బావుంటది. పిల్లలకి కూడా ఇంటరాక్షన్ అవుతారు కదా! వేరే వాళ్ళతో అయినా ఏదెక్కడుంది ఏంటి అని. బీన్స్ కూడా అంత ఫ్రెష్‌గా ఏం లేవు కానీ పర్వాలేదు. తీసుకుంటున్నాను. చాలా రోజులైంది బీన్స్ తీసుకొని. ఇంకా అలా అరటికాయలైతే చాలా ఫ్రెష్‌గా వచ్చాయి. మంచిగా అరటికాయ మసాలా కర్రీ వండితే చాలా బావుంటది. బెండకాయలైతే ఇలా తొడిమలు తుంపి నేను చూడను జనరల్‌గా. మామూలుగా అలా ఫ్రెష్‌గానే వస్తాయి అవి. మామూలుగా ఇలా పట్టుకుంటే నాకు ఆ ఫీల్ ఇది ఫ్రెష్‌గా ఉంది, లేతగా ఉంది అని అనిపిచ్చి నేను తీసేసుకుంటా. జామకాయలు తీసుకున్నాను. అక్కడ చాలా ఫ్రెష్‌గా కనిపించాయి. జామకాయలు తీసుకున్నాను. మామిడికాయలు కూడా ఉన్నాయి మంచి చాలా పచ్చిగా కనిపించాయి. చాలా బావుంటుందని తీసుకున్నా. ఇక్కడ కొబ్బరికాయలకి పైన పిలక ఉండదండి. ఆ 3 కళ్ళు అవి కనిపిస్తూ ఉంటాయి. కాపోతే అన్నిటికి ఇలా బూజు పట్టినట్టు అంతా బాలేదసలు. ఫ్రెష్‌గా లేవు. అంటే ఆ బూజు బూజుగా ఉన్నా లేతే మురికిగా ఉంటే అవి ఖచ్చితంగా పాడవుతాయన్నమాట లోపల. తీసుకున్నా గూడా వృధా మనకి. అందుకే ఎంతసేపు పట్టిందో నేను వెతికి వెతికి ఒక 2 మాత్రం తీసుకున్నాను. ఒకటి పోయినా ఒకటుంటుంది గదా! అనేసి పండక్కి. తర్వాత అవుట్ సైడ్ వచ్చేసాము. ఈ దీపాలు, ప్రమిదలంతా కూడా అవుట్ సైడ్ పెట్టారు. ఇక్కడ చాలా వరకు ముగ్గులు వేసుకునే అవి గాజులు అట్లా పెట్టారు. ఇవి ప్రమిదలు ఇవి ఈ సైజు ఉన్నాయని పెద్దగా అడిగాను. తర్వాత పెట్టారన్నమాట. ఇప్పుడెళ్ళాను తీసుకున్నాను. పెద్దవెందుకు అంటే కార్తీక మాసంలో ఉపయోగపడతాయి కదండీ! పౌర్ణమి ఈ ధూప్ స్టిక్స్ అవి చాలా బాగున్నాయి. క్వాలిటీ వైస్‌గా. అందుకే మళ్ళీ తీసుకుందాం అనుకోని ఒకసారి మీకు చూపిద్దామని రష్ అంతా వీడియో షూట్ చేద్దామని మళ్ళీ వెళ్ళాను లోపలికి. ఒకసారి చూడండి మనతో పాటు ఎంత లైన్ ఉందో. స్టార్టింగ్ చెప్పాను కదా స్వీట్స్ అన్నీ అక్కడ కౌంటర్స్ ఉన్నాయి. బిల్లింగ్ కౌంటర్స్. అక్కడి నుంచి లైన్ స్టార్ట్ అయిపోయింది. ఎంత లైన్ వెళ్ళడానికే లేదు నాకు. ఇక్కడ నుంచి ఎంత రౌండ్ ఉందంటే చాలా పెద్ద రౌండ్ ఉంది. ఆ గ్రాసరీ షాప్‌కెళ్ళాను. తర్వాత ఫుడ్ అది ఆర్డర్ ఇచ్చాను. తీసుకొని వెళ్ళిపోయాను. మా కార్ట్ చూసారా మొత్తం నిండిపోయింది. 6 బ్యాగులయ్యాయి.
ఎంత అయుంటదో బిల్లు మీరు కామెంట్‌లో చెప్పండి. చూద్దాం ఎవరు గెస్ చేస్తారో. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ. హ్యాపీ దీపావళి.